పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించినా కరీంనగర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిపై క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఏంటని చర్చ సాగుతుంది. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి అసలు కారణాలేంటి? కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించనున్నారు? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు. సమీపిస్తున్నప్పటికీ కూడా ఇంకా కరీంనగర్ ఎంపీ టికెట్ పైన క్లారిటీ రాకపోవడంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆందోళనలో ఉన్నాయి. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ చేయకపోవడం, ముఖ్యంగా ఆ పార్టీ వర్గాలు అయితే ఇప్పటికే ప్రెజర్ పెడతా ఉన్నాయి. టికెట్ తమకంటే తమకు ఇవ్వాలంటూ కూడా వర్గపోరైతే పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి నేపథ్యం కనిపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ టికెట్ కేటాయించడం తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం అదేవిధంగా కరీంనగర్ రెండు పార్టీ స్థానాలకు గాను అక్కడ సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకుంటుంది. ఇక్కడ రావుస్కి ఇస్తే అక్కడ రెడ్డిస్కి ఇవ్వాలి, ఒకవేళ అక్కడ రావుస్కి ఇస్తే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాలకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ప్రెజర్ పెడుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా ఉస్నాబాద్కు సంబంధించి అలిగి ప్రవీణ్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కు అక్కడ టికెట్ ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా పొన్నం కొనసాగుతున్నటువంటి తరుణంలో అలిగి ప్రవీణ్ రెడ్డి తనకు టికెట్ వస్తుందని చెప్పేసి అక్కడ భావిస్తా ఉన్నారు. ఇక వెలిచాల రాజేందర్ రావు కూడా తనకు టికెట్ ఇవ్వాలంటూ కూడా ప్రెజర్ పెడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అన్ని టికెట్లు కేటాయించినప్పటికీ కరీంనగర్ లోక్సభ స్థానానికి సంబంధించి ఇంకా పార్టీకి సంబంధించి టికెట్లు అయితే ఇంకా కేటాయించకపోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు టికెట్ తమకంటే తమకే వస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రచారం కూడా ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఖమ్మంను క్యాల్కులేట్ చేసుకుని కరీంనగర్ సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా లేదంటే రావు సామాజిక వర్గానికి ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ కి ఇచ్చారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ బరిలో ఉన్నారు. దీన్ని కూడా అధిష్టానం క్యాల్కులేట్ తీసుకుంటుంది. ఇప్పటికే ఎవరికి టికెట్ ఇస్తే అన్ని పార్టీలకు సెంటిమెంట్ జిల్లా అయినటువంటి కరీంనగర్ టికెట్ గెలుచుకుంటారని చెప్పేసి ఇప్పటికే సర్వేలు కూడా పూర్తయినటువంటి సర్వేలు కూడా చేయించుకున్నారు. ముఖ్యంగా సర్వేలు పూర్తయినప్పటికీ కూడా ఖమ్మం సీట్ను ఆధారంగా చేసుకుని టికెట్ అయితే ఇవ్వడం లేదు. ఒకవేళ టికెట్ ఎవరికి వస్తారనేటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉస్నాబాద్ కు సంబంధించినటువంటి అలిగి ప్రవీణ్ రెడ్డి తప్పనిసరిగా తనకు టికెట్ వస్తుంది, తాను బరిలో నిలుస్తారని చెప్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉన్నా వారికి సపోర్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రస్తుతం ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అనుకున్న శ్రీధర్ బాబు ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నప్పటికీ కూడా పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే మంత్రి 14వ తేదీన ధర్నాకు దిగనున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా విధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఇటు నేత కార్మికులు రైతులందరూ కూడా లాస్ అయ్యారని చెప్పేసి ఈ నెల 14వ తేదీన ధర్నా కూర్చుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి కేటాయించినా ఎవరికి టికెట్ ఇచ్చినా తప్పనిసరిగా వారిని గెలిపించుకోవాలి. ముఖ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అదే బాటలో నడవాలని కూడా చెప్పినటువంటి నేపథ్యం కనిపించింది. మరి టికెట్ కు అంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి సమయంలో టికెట్ కేటాయింపు ఇంత లేట్ అయితే రాబోయే రోజుల్లో ప్రచారం ఎలా చేయాలి ఏంటి అనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే దానికి సంబంధించి పునరాలోచనలు చేసినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఏది ఏమైనా మరో 48 గంటల్లోనే దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి, టికెట్ కేటాయించాలనేటువంటి ఒక ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా మరోసారి వెళ్లనున్నారు. వెళ్లి ఆ టికెట్ పైన క్లారిటీ రానున్నది. ఏది ఏమైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఆసక్తి అయితే రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఎవరికి టికెట్ ఇస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్లాలి? ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ఎంపీ బండి సంజయ్ అనుకున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇప్పటికే ప్రచారంలో వెళ్తున్నటువంటి తరుణంలో వాళ్ళిద్దరికి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఒక్కసారి తిరిగి కరీంనగర్ కు మరోసారి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే 2009లో పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి అప్పుడు ఎంపీగా ఉన్నారు. తిరిగి మరోసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కు ఇవ్వాలంటూ కూడా కోరుతూ ప్రచారానికి ముందుకు వెళ్తున్నటువంటి తరుణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా మరింత సమయం పడుతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ కేటాయింపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు.